స్థానాల్లో ముఖ్యంగా టఫ్ ఫైట్ ఉండేటువంటి అవకాశం ఉందో ఒకసారి చూద్దాము. బీజేపీ కాంగ్రెస్ టఫ్ ఫైట్ అనేది మనకు షిమోగాలో కనిపిస్తోంది. అటు గీత అదేవిధంగా రాఘవేంద్ర బీజేపీ అండ్ కాంగ్రెస్ మధ్య ఖచ్చితంగా గట్టి పోటీ ఉండేటువంటి అంచనాలైతే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి మన్సుఖ్ మాండవీయ చైతర్కు సంబంధించి ఆప్ అండ్ బీజేపీ మధ్య ఇక్కడ గట్టి పోటీ ఉండేటువంటి అవకాశం ఉంది. మన్సుఖ్ మాండవీయ గుజరాత్ కు సంబంధించి, ఇక సునేత్ర పవార్ అండ్ సుప్రియా సూలే మధ్య కూడా అంటే బారామతి సీటు పైన కూడా పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది ఏం జరగబోతుంది అని చెప్పేసి. నెక్స్ట్ ఓవరాల్ గా ఇది మొత్తానికి మనం చూస్తున్నాం 7 దశల్లో ఈ సార్వత్రిక ఎన్నికలు జరుగుతోంది. ఇవాళ 3వ దశ నడుస్తోంది. ఈ 3వ దశలో 93 స్థానాలకు ఎన్నిక జరుగుతోంది. ముఖ్యంగా 94 స్థానాలు, కాకపోతే ఒక స్థానం ఏకగ్రీవం కావడంతో 93 స్థానాలకు ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ అనేది కొనసాగుతుంది. ఇప్పటి వరకు చూసుకున్నటువంటి లెక్క ప్రకారం కనుక చూస్తే 12% పైగానే పోలింగ్ అనేది నమోదైనటువంటి సిచ్యువేషన్. అయితే ఈ ఎన్నిక కూడా కంప్లీట్ అయితే, 3వ దశ కంప్లీట్ అయితే మొత్తం ఓవరాల్ గా ఉన్నటువంటి లోక్సభ స్థానాలు 543. ఈ 3వ దశ కంప్లీట్ అయితే 283 స్థానాలు లోక్సభ స్థానాలకు ఎన్నిక అనేది కంప్లీట్ అవుతుంది.